అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్ ఖలిస్తాన్ అనగానే మనకు బృందన్ వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి? ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్. మన ఆడియన్స్ అందరికి కూడాను దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీస్ అకాలీదల్. అవును. కాల్ అంటే సమయం సార్. అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి? అకాల్ అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు. అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా, అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే. అకాలీ దల్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దల్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70sలో లేట్ 60sలో 70sలో ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి? అప్పుడు ఏం చేయాలి? అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుంది అంటే సార్, హీ ఈజ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు, టక్సాల్ అని పదం మీరు విని ఉంటారు. ఓకే. గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు ఆ అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ బింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ బింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్. జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు. అకాలీదళ్కి విరుద్ధంగా ఈయన నిల్చోబెట్టచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది అని. అంటే ఖలిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము, కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు. సార్ మీరు ఇంకో మాట తీసుకొచ్చారు ఇక్కడ. పంజాబ్ అనగానే డ్రగ్స్ అనేది ఒక పేరు ఉండేది గతంలో, కానీ ఇప్పుడు ఇంకొక పేరు కూడా యాడ్ అయింది, SC ST కేసులు ఎక్కువ ఉంటుంటాయి అనేది. అవును సార్. అంటే కన్వర్జన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి సార్ పంజాబ్లో. క్రిస్టియానిటీ కన్వర్జన్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి సార్. దానివల్ల ఈ SC ST గొడవలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి సార్. అంటే దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు స్టాప్ దిస్. అంటే ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్ కావు సార్ ఇవి. చాలా మంది కమ్యూనిటీలో వాళ్ళు సొంతంగానే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియానిటీకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్గా మనం చూసుకుంటే సార్, కెనడా, అమెరికా, జర్మనీ, UK ఎంతోమంది యూరోపియన్స్ ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. నాట్ 1 or 2, కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో ఎవ్రీడే దే ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. కానీ పంజాబ్లో బికాజ్ సార్ పంజాబ్ ఈజ్ అ విక్టిమ్ సార్. అంటే ఇప్పుడు మీరు పాటలు చూసుకోండి, గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైమ్ సార్. పంజాబ్ పాటల్లో ఏమి గన్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, అమ్మాయి ఉంటుంది. పంజాబ్ పాట త్రీ పార్ట్స్లో డివైడ్ చేసేయచ్చు. అంటే 4 బోటల్ వోడ్కా కామ్ మేరా రోజ్కా. ఇదేంది? దిస్ వాజ్ నెవర్ పంజాబీ పాప్ కల్చర్ సార్. పంజాబీ ఫోక్ కల్చర్ వాజ్ వెరీ ప్యూర్. అంటే హౌ ది అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డ్ వాజ్ దేర్, ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి, దాని మీద పాటలు రాసేవారు. కానీ ఇప్పుడు వెస్టర్న్, అసలు యాక్చువల్లీ ఈ ఖాళిస్తాన్ మూమెంట్కి బయట నుంచి కూడా కాన్సెప్ట్ ఉంది సార్. అంటే వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కానీ కెనడా కానీ UK కానీ ఇండియా మీద జియోపొలిటికల్గా ప్రెషర్ ఉంచాలి అన్న ఉద్దేశంతో ఆ దేశాల్లో ఖాళిస్తానీ సపోర్టర్స్కి డబ్బిస్తారు, వాళ్ళకి చేతులు పట్టుకుంటారు సార్.
ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ పెట్టాలని. ఇన్ఫ్యాక్ట్ మనం యూకేతో అండ్ యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు ఏదైనా పెద్ద డీల్ ముందుకు వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఖాళిస్తాన్ సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది సార్. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఈ ఖాళిస్తానీ మూమెంట్ని ఇండియా మీద ఒక ఫాల్ట్ లైన్లా వాడాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న దుర్మార్గం సార్. దాన్ని చెక్ పెట్టడం ఉండదండి ఇంకా? అంటే వాళ్ళ దేశంలో మనం ఎలా చెక్ పెడతాం? కాదు, ఇక్కడ మన వాళ్ళకి మోటివేషన్ చేసి ఇది జరుగుతుంది ఇది అని చెప్తే వినే మనం సార్ ఇండియాలో ఖాళిస్తాన్ మూమెంట్ కి సపోర్టే లేదు. ఇక్కడ పంజాబ్ పబ్లిక్ చెప్తే అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడూ ఖాళిస్తాన్ మూమెంట్ కి సపోర్ట్ లేదు. కొందరు ఏంటంటే సార్ సింపుల్ సార్, ఒక కొత్త దేశం అయింది అంటే ఒక కొత్త రాష్ట్రపతి వస్తాడుగా, ఒక కొత్త ప్రధానమంత్రి వస్తాడుగా. సో పొలిటికల్ అంబిషన్ సార్, ఈ పొలిటికల్ అంబిషన్స్ వల్లనే వచ్చింది ఖాళిస్తాన్ థాట్. ఆ పొలిటికల్ అంబిషన్ కిల్ అయిపోయింది. అండ్ కాకపోతే కొంచెం మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో కొంత సంఖ్యలో మన దేశంలో ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో బయట ఉన్నారు. అదే సో దట్ ఈస్ వేర్. అండ్ ఇంకో విషయం సార్, అంటే ఐ డోంట్ నో వెదర్ ది ఆడియన్స్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఆర్ నాట్. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా రిటైర్ అయ్యారు సార్. ఆయన రిటైర్ అయిన తర్వాత నుంచి గత 12-13 సంవత్సరాల నుంచిగా ఇండియన్ జియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ సిక్ పర్సన్ పెద్ద పదవిలో ఎక్కడ లేరు సార్. అవును, హర్దీప్ సింగ్ పూరిని పక్కన పెట్టేస్తే ఎవరు లేరు సార్. అంటే ఎప్పుడు సరే మన దేశ చరిత్రలో ఒక సిక్ పర్సన్ని ఆర్మీ చీఫ్ అయినా చేసాము, ప్రైమ్ మినిస్టర్ అయినా చేసాము, ప్రధానమంత్రి అయినా చేసాము, అంటే వాళ్ళకి రీప్రజెంటేషన్ ఇస్తున్నాము అనే ఒక హామీ ఇస్తూ వచ్చారు సార్. ఆ హామీ తగ్గిపోయింది సార్. ఆ హామీ తగ్గిపోవడం వల్ల సిక్ కమ్యూనిటీలో కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది. అంటే మన సంఖ్య తక్కువ కదా, మన ఓటు బ్యాంక్, మనం పాలిటిక్స్కి మనం పనికిరాం కదా, అంత సంఖ్య లేదు కదా, అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు. సో ఆ రీప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ రీప్రజెంటేషన్ వస్తే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వస్తుంది సార్. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ రావాలి సార్. ఫైనల్గా చెప్పండి, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ ఎంతవరకు వచ్చిందండి? అంటే సార్ ప్రీ ఆపరేషన్ మనం దురంధర్ కాకుండా అప్పుడే దురంధర్ ఖచ్చితంగా దీన్ని దురంధర్ 1 అనొచ్చు, దాన్ని దురంధర్ 2 అనొచ్చు సార్. ఓకే, అంటే మొత్తం సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏ ఆపరేషన్కి పునాది ఇంటెలిజెన్స్ సార్. అవును, ఏ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత గట్టిదో దాని మీదే సక్సెస్ సార్. ఓకే, అప్పట్లో నేను చెప్పే కదా, ఒక డ్రోన్ లేదు, ఒక శాటిలైట్ లేదు, లోపల ఎంతమంది ఉన్నారు, ఏం ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ గన్స్ ఎక్కడ పెట్టారు, ఎలాంటి గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత అమ్యునిషన్ ఉంది, వాళ్ళకి ట్రైనింగ్ ఎంత లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఇవన్నీ తెలియదు కదా సార్. సో ఇదంతా ఇంటెలిజెన్స్ సమకూర్చి ఈ ఆర్మీ వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్, ఎంత డేరింగ్ ఉండాలి. అంటే దానికి పునాది కట్టింది ఆపరేషన్ బ్లూ స్టార్కి ఈయన టీం. సో ఆ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అందులో ఇంటెలిజెన్స్ రోల్ ఒకటేనా, లేదు ఆ రోజు నైట్ జరిగిన వార్లో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? లేదు, ఉండదు సార్. అది ఆమె ఇన్వాల్వ్ చేయదు సార్. ఎందుకంటే హీఈస్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఆపరేషన్స్, హీఈస్ ట్రైన్డ్ ఫర్ ఇంటెలిజెన్స్. సో ఆయన పని ఆయన బాగా చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన పక్కకి తప్పుకుంటాడు, ఈయన పని చేస్తాడు. అలా అంటే ఆర్మీలో ఎప్పుడు అంతే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు సార్. ఎందుకంటే ఏదైనా వార్ జరిగితే కింద వాళ్ళు డ్రైవర్ సహా అందరూ రావాలంటుంటారు. అంటే అది ఆర్మీ వాడే కదా. అచ్చా, హీఈస్ నాట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ వాళ్ళే సార్. ట్రైన్ ఉంటుంది ఆర్మీలో. నువ్వు కుక్ అయినా, నువ్వు మసాల్చీ అయినా, నువ్వు బార్బర్ అయినా, నువ్వు డ్రైవర్ అయినా, నువ్వు ఏమైనా సరే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. అంతేందుకు సార్, ఆర్మీలో పూజారి ఉంటాడు, పండిట్జీ, ఆయనకు కూడా పిస్టల్ ఆథరైజ్డ్. హీ క్యారీస్ ఎ వెపన్, హీ గోస్ టు వార్ విత్ యూ. ఆయన యుద్ధం డైరెక్ట్గా పోరాడకపోవచ్చు, యుద్ధ భూమిలో అక్కడ ఉండాలి. పండిట్జీ ఉంటేనే, ఎందుకంటే పూజ జరిగిన తర్వాత అటాక్ అవుతుంది, పండిట్జీ ఆడే ఉండాలా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సార్. అంటే ప్రతి ఒక్కరిది ఒక రోల్ ఉంది సార్. కాకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ చేయాలి సార్. ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ వెరీ బిగ్ అసెట్ సార్. వాళ్ళ ఆపరేషన్ తీసుకెళ్తే వాళ్ళు పని లేదు సార్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు నాకు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేసావు, నీ పని అయిపోయింది, నా పని. అలా ఆపరేషన్ బ్లూ స్టార్పై ఎంత క్లియర్గా ఆ సినిమా చూసినట్లుగా చెప్పారు ఎస్పీసీ ఓబ్రా గారు. అంటే ఇందులో రోల్ ఎవరిది అంటే అందరి రోలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ కోసం ఒక వ్యక్తిని నిర్మిస్తే ఆ వ్యక్తి తనకే శత్రుగా మారితే అది ఎలా నిర్మూలించాలన్నది మనకు బృందన్ వాళ్ళే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం మీద తీసుకుంటే ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోళ్ళు చాలా బయటకు వస్తారు. అజిత్ దోవల్ అనగానే మనందరికీ సింధూర్, దురంధర్ ఇవే గుర్తుకొస్తాయి కాదు, అప్పుడే ఆయన రోల్ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఆ మహానుభావుడు వల్లే ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. ఆయన చూసిన తర్వాత చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందులోకి వెళ్ళాలనుకున్నారు, నేర్చుకున్నారు, ఆయనతో కలిసి తిరగాలనుకుంటున్నారు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్పై ఓబ్రాయ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.